హలో మా వాడి వేడి నాటు తెరవ చూస్తావా మొక్కజొన్న మళ్ళీ పాడు. రెండు మొక్కజొన్న పొత్తులనైతే ఒక్కగానే పోతురా మా వాడి వేడి నాటు దెబ్బ చూస్తావా రెండు మొక్క రెండు మొక్క 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 రెండు మొక్క మొక్క ఆ మొక్క రెండు మొక్క రెండు మొక్క అది రాలేదు వచ్చేస్తుందా? అరే ఏటన్నావు రెండు అందులోకి వెళ్ళిపోదు మైకి తెలుసా రెండు మొక్కజొన్న బాబా బాబా రావా నీకు వద్దా నేను ఇస్తాను నీకు అదే వద్దా ప్రెసిడెంట్ గారికి ఇచ్చాను ప్రెసిడెంట్ గారికి వాడికి ఎందుకు సౌండ్ కాదు ఊరికొస్తారా నువ్వు ప్రెసిడెంట్ గారిక అతను కొంచెం అతను వచ్చినాడు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ అప్పాజీ దానికోసం వచ్చిన్నారు ఊరు ఎప్పుడన్నా ఏడుగా మా అప్పాజీ బాగా అప్పాజీ బాబా హౌ యూ నీకు ఎప్పుడో ఇచ్చాను కదా బావా అరే మాది పాత లెక్కే మరి అంత పరిచయం ఉండబట్టే ఆనందపురం సెంటర్ 6 సార్లు ఆడేవరా ప్రోగ్రాం అరే మరి ఏమనుకుంటున్నావు అప్పాజీ బావ అంటే శ్రీరంగా ఎరువక సాగని అప్పాజీ అనుకోడు ప్రెసిడెంట్ గారు ఇప్పుడు నువ్వు రాకపోతే అప్పాజీ గారిని ఇక్కడికి ఎక్కించుకుందును ఆ భయం మీద వచ్చినాడు అప్పాజీ ముందే మంచోడు కాదు నీకు కాకపోవచ్చు నాకు మాత్రం చాలా మంచి మంచోడే ఇప్పుడు తెల్ల 5 గంటలకు ఇస్తాను బట్టి వెళ్ళండి నువ్వెందుకు దిగి వెళ్ళిపోయినట్టు ఎందుకు కుక్కలాగా వచ్చినట్టు దేనికి వెళ్ళిపోయావు దేనికి వచ్చావు ఇప్పుడే గుర్తుకొచ్చింది అది వెళ్ళిపోయావు కదా ఏం జరిగింది
నాకెంత బాగా అనిపిస్తుంది నాకు. ఏం చేయడం బాగా అనిపిస్తుంది? పెట్టుబడి ఎవరిది? ఏం పెట్టుబడి? ఏం పెట్టుబడి? ఏం పెట్టుబడి? ఓయ్! అది ఏం పెట్టుబడిరా? ఏం జరిగింది చూద్దాం నీకు అనుకోండి. ఏం జరిగింది? ఏం పెట్టుబడి? చూస్తాను అక్కడ. అమ్మాయి వాయిస్తుంది, అమ్మాయి డాన్స్ చేస్తుంది, అబ్బాయి వాయిస్తున్నాడు. అదే చూస్తారు. పెట్టుబడి నాదేనా? ఏం పెట్టుబడిరా? ఏం పెట్టుబడి? ఇందాక నుంచి పెట్టుబడి 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 అంటే వాళ్ళందరికీ ఏం అర్థం అవుతుంది? అసలు నాకే అర్థం అవ్వలేదు. పెట్టుబడి అంటే ఏంటి? అదే అంటున్నాను. ఇప్పుడు ప్రోగ్రామ్ ఆడుకున్నావా? నా ప్రోగ్రామ్ ఆడుతున్నాము. ప్రోగ్రామ్ అయిపోద్దా? నైట్ ప్రోగ్రామ్ అయిపోద్ది. పొద్దున్న టిఫిన్ ఉంది. మరి రేపు కూడా ప్రోగ్రామ్ ఉంది కదా, అవును. కాబట్టి మరి అందరం మీరుగానే ఉండిపోతాం. రేపు ఉదయం టిఫిన్ నువ్వే పెట్టిస్తావు. మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం భోజనం కూడా నువ్వే పెట్టిస్తావు. పెట్టిస్తాను. సాయంత్రం టీలు, సాయంత్రం టీలు, సమోసాలు, పకోడీలు, బిస్కెట్లు అన్ని అవి కూడా నువ్వు వేపిస్తావు కదా. మరి పెట్టుబడి ఎవరిది? రాగరా అయిపోయిన కిరాయి నువ్వు వేస్తావు, ఛార్జీలు కూడా నువ్వు వేస్తావు. అయితే అయితే పెట్టుబడి ఎవరిది మరి? నీదే. కాదని పెట్టుబడి. పెట్టుబడి నాదేనా? ఏడకుండా మాట్లాడు. నా బంగారం అంతా మంచిదైతే సలభం పని వచ్చిందండి. ఈ ఉత్తరంగా ఉంటే 6 నెలలు కన్నా లేను. ఇప్పుడు ఏంటి ఆలోచిందిరా? ఏంటి ఆలోచన? పెట్టుబడి నాది. ఏడకుండా మాట్లాడు. పెట్టుబడి నాది. ఏసిన మొగాన్ని ఎవరు నమ్మరు. పెట్టుబడి నాది. ఆ పెట్టుబడి నీది. ఫలితం వీడిదే. ఫలితమా? ఫలితం అంటావేట్రా? అమ్మ చక్కగా డాన్స్ చేస్తుంటే వాయిస్తున్నాడు, అది ఫలితం అంటావేంటి? ఏటవుతుంది నీకు? చల్లయ్ మీ అన్నయ్యనా? అన్నయ్యనా? అది చిక్కు రాజ్యం ఉందా? మీ అన్నయ్య చూస్తే బాగా చూస్తున్నాడు. అందుకే చల్లగా సంఖ్య చేస్తాను. అయ్యా మాకు చండాలి. అమ్మా ఎక్కడ ఫోన్ అక్కడే చూస్తాను. మళ్ళీ దుర్మార్గుడా, చూడకపోతే ఏ స్టెప్ మారుస్తుందో ఎలా తెలుస్తుంది? మరి మార్చడానికి కదా వేయాలి. కళ్ళు మూసుకొని రాస్తుంది. డాన్స్ చేస్తే మీ చెల్లి డాన్స్ చేస్తుంటే నువ్వు డాన్స్ చేస్తుంటే బుక్కలు పొంగించుకొని, మా చెల్లాయి డాన్స్ చేస్తుంటే బుక్కలు పొంగించుకొని మరి నువ్వు డాన్స్ చేస్తుంటే నేను డాన్స్ చేస్తుంటే ఎందుకు అలా చేస్తారంటావు? నేను అడగలా? ఏదైనా సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు నీ సమస్య వచ్చింది కదా, నువ్వు అడగాలి. అంతేగా స్టేజ్ దిగి పారిపోతావా? అలా పారిపోతే ఏమనుకుంటారు అందరూ? పాపం పని చేయలేక పారిపోతున్నాడు అనుకుంటారు కదా. పనికిరాడు ఎడగాలి, ప్రెసిడెంట్ గారు వచ్చి ఎక్కేస్తారు. అందుకే నువ్వు దిగి పారిపో. సరే, ఏదైనా సమస్య వస్తే అడిగి తెలుసుకోవాలి. నీకు అడగడం చేత కాకపోతే నేను అడుగుతాను. నువ్వు ఎక్కడ నిలబడు. ఒక ట్రూప్ లో అందరూ కలిసి పనిచేయాలి. నీ బాధ నా బాధ కదా. ఏంటి డౌట్ మాస్టర్? ఈ బాధ నా బాధ కదా కదా. మరి నీ కిరాయి కూడా నాదే కదా. సరే అడుగుతాను, నేను అడుగుతాను. నువ్వు ఎక్కడే కూర్చో, నువ్వు వెనక్కి వెళ్ళకు. ఇదిగో నా దగ్గర మొహమాట వాడు తెలుసా? నేను మొహమాట పడ్డా. నేను ఖచ్చితంగా అడుగుతాను. నువ్వు ఎక్కడే నిలబడు. ఏంటి డౌట్ మాస్టర్? ఏం చెప్తారు సమాధానం? ఏంటండి మీ సంగతి, మీ ఇద్దరు సంగతి? అమ్మాయి వచ్చి డాన్స్ చేస్తుంటే మనోడు భుజాలు కుదిపేసుకో కసబెస వాయించేస్తున్నారు. మరి అదే ఈడు వచ్చి డాన్స్ చేస్తే అలా ఉండిపోతున్నారు బెల్ల కొట్టాయిలా. ఎందుకు అలాగా? అమ్మాయి డాన్స్ చేస్తే మంచి ఊపుగా వేస్తుందండి. గట్టిగా చెప్పండి. మంచి ఊపు మీద వేస్తుంది అమ్మాయి డాన్స్ అమ్మాయి డాన్స్ చేస్తే
మరి వేస్తే ఇది వేస్తే సచ్చిన్ కోమ వస్తుంది. అదిగో సచ్చిన్ కోళ్ళకి ఎంత వస్తుంది. అందుకే నీకు ఇట్లా చెప్పాను. ఏం చెప్పావు? అప్పాస్ పుట్టు దగ్గర ఇంత ఉన్నాయి ఏంటి జాంకాయ. ఎక్కడా అప్పాస్ పుట్టు ఉంది అప్పుడు అంత ముందరా ఎంత ఉన్నాయి ఏంటి జాంకాయ అవుతే 2 మనమాన. ఎందుకురా ఆ 2 పెట్టుకుని నా కొడుకు అక్క, అప్పాజీ గారు వాళ్ళ షాప్ లో నింపేస్తున్నాయా అవి పెట్టి నువ్వు తెస్తావా? ఒరే నువ్వే కానీ నిజంగా ఒరే మగాడు అయితే నువ్వు నిజంగా మగాడు అయితే దేనికైనా ఎనీ టైం తగ్గేదే